నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ప్రజాపద్దుల కమిటీకి సంబంధించి పిఏసి ప్రజాపద్దుల కమిటీ అనేది క్యాబినెట్ ర్యాంక్ పదవి, చైర్మన్ పదవి అనేది దానికి సంబంధించిన ఎప్పుడు కూడా విపక్షాలకు సంబంధించిన పార్టీలకు ఆ పదవి అయితే చెందుతుంది. ప్రజాపద్దుల కమిటీ అంటే ప్రభుత్వం చేస్తున్న వ్యయాలు లేకపోతే ఖర్చులకు సంబంధించి ప్రతి పద్దును పరిశీలించే కమిటీ, అంటే ప్రజల తరఫున పరిశీలించే కమిటీనే ప్రజాపద్దుల కమిటీ అంటారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు అదే కమిటీ పదవి ఇస్తే కనుక పాలనలో ఉన్న వాళ్ళకే ఇస్తే అంటే దొంగ చేతికి ఇంటి తాళాలు అప్పగించినట్లు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా విపక్షాలకు సంబంధించిన వాళ్ళకే ఈ పదవి అనేది ఇస్తారు. అయితే ప్రస్తుతం వైసీపీకి 11 సీట్లే వచ్చిన తరుణంలో ఈ ప్రజాపద్దుల కమిటీకి సంబంధించి చైర్మన్ పదవి అయితే వాళ్ళకు ఇవ్వడానికైతే కూటమి ప్రభుత్వం నిరాకరించింది. ఇది కరెక్టా రాంగా అనేది మనం జడ్జ్ చేయలేం. కానీ ప్రజాపద్దులకు సంబంధించి అంటే ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు వ్యయాలకు సంబంధించి క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన కమిటీ తమ వాళ్ళకే ఇచ్చుకోవడం అనేది అంత సహేతుకం కాదేమో అని నాకు అనిపించింది. ఎందుకు సహేతుకం కాదు అని నేను చెప్తున్నానంటే, ఆ ప్రభుత్వంలోని పెద్దలే మళ్ళీ అదే ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యేను డిసైడ్ చేసి ప్రజాపద్దుల కమిటీకి చైర్మన్ చేయడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు వ్యయాలు అంత బయటికి రావేమో, అంతగా పారదర్శకంగా బయటికి రావేమో అనేది నాకు అనిపించింది. సో వైసీపీకి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ తీసుకునేందుకు అనువైన సంఖ్యాబలం లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 11 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష పార్టీ రోల్ అయితే వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సిందే. దానికి వేరే ఆప్షన్ లేదు. జగన్ వచ్చినా రాకపోయినా లేకపోతే ఇతరత్ర కారణాలతో ఆయన వాయిదాలు వేసుకున్నా సరే రేపు కాకపోతే ఎల్లుండైనా రావాలి. పూర్తిగా అసెంబ్లీకి నేను రాను అనుకుంటే అది వేరే విషయం. అది జగన్కి దెబ్బ, లేకపోతే అది వేరే పొలిటికల్ యాంగిల్లోకి వెళ్ళిపో. సో ఎప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుతం 3 పార్టీలు, అసలు యాక్చువల్లీ అయితే 3 పార్టీలు ఒకే కూటమిలో ఉన్నాయి, ఒకే ప్రభుత్వంలో ఉన్నాయి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు. సో మిగిలిన విపక్ష పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీఏ. కాంగ్రెస్కు సంబంధించి ఎలాంటి సభ్యులు లేరు కాబట్టి వైసీపీఏ. ఆ వైసీపీకి సంబంధించి ఈ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిని ఇస్తే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ప్రజలకు సంబంధించి ఎప్పుడు విపక్షం స్పందించాలి, ప్రశ్నించాలి. ఏదైనా తప్పు జరిగితే, పాలనలో తప్పు జరిగినా, ప్రభుత్వంలో తప్పు జరిగినా, సో ఆ తప్పు జరిగితే ఖర్చులు వ్యయాల మీద ఏమైనా బయట పెట్టి అసెంబ్లీలో మాట్లాడాల్సిన, లేకపోతే ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సిన కీలకమైన బాధ్యత ఉన్న పిఏసీ చైర్మన్ పదవిని మళ్ళీ కూటమి పెద్దలు, మళ్ళీ కూటమి ప్రభుత్వంలోని కూటమి ఎమ్మెల్యేలను ఒకరిని ఎంపిక చేయడం అంత ఆ పద్ధతి కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. పెద్దిరెడ్డి గారు దీనికి సంబంధించి నామినేషన్ వేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ పదవిని అయితే జనసేన పార్టీకి, అంటే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారికి అయితే కేటాయించడం జరిగింది. అది ఆల్రెడీ ఎంతమంది సభ్యులు అయితే దీనికి అర్హత సాధించారో ఒక లిస్ట్ అయితే వచ్చింది. దీనిలో పులపర్తి రామాంజనేయులు గారిని క్యాబినెట్ హోదాతో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ చేయడం అనేది లాంఛనంగానే మారుతుంది. కాకపోతే నాకు ఉన్న అభ్యంతరం ఏంటంటే, ప్రజాపద్దుల కమిటీకి సంబంధించిన ఈ కీలకమైన పదవిని విపక్షాని పార్టీకి చెందిన, అంటే వాళ్ళకి సంబంధించి లేదు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే వాళ్ళ నియమ నిబంధనలు అనుసరించి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్కి ఎలాగైతే ప్రతిపక్ష నాయకుడి హోదా అడుగుతున్నాడో దీనికి కూడా వాళ్ళు అర్హత సాధించలేదు. ప్రజాపద్దుల కమిటీకి కూడా అర్హత సాధించలేదు. కానీ ఇది కీలకమైన పదవి కాబట్టి, ఖర్చులు వ్యయాలను దగ్గరుండి క్లీన్గా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఉన్న పదవి కాబట్టి విపక్ష పార్టీకి ఇస్తే కూటమి యొక్క ప్రతిష్ఠ కానీ, లేకపోతే కూటమి యొక్క ఇమేజ్ కానీ ఇంకా బిల్డ్ అయ్యి ఉండేది అనేది నా అభిప్రాయం. సో ఈ విషయంలో ఎందుకో చంద్రబాబు నాయుడు గారు అంత క్లీన్గా ఆయన ఆలోచన మనం తప్పు పట్టలేం. కానీ ఆ పెద్ద ఆయన, సో చంద్రబాబు నాయుడు గారు ఎందుకో ఈ పదవి కూడా మన దగ్గర ఉంచుకోవడం మంచిదని అనుకున్నారో, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఈ పదవిని అయితే కూటమి పెద్దలకి మళ్ళీ ఈ పదవి కూడా వచ్చింది. ఈ విషయంలో అయితే కాస్త ఎందుకో నాకైతే నిరుత్సాహం అయితే అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఇది ఒక సంప్రదాయబద్ధంగా విపక్ష పార్టీలకు ఇస్తారు, ఈసారి పాలక పక్షంలోనే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ రావడం అనేది నాకెందుకో నిరుత్సాహపరిచింది. థ్యాంక్ యూ.